ఈ హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతంలో అనేక చెరువులు, అనేక నాలాలు, అనేక కుంటలు గత 10 సంవత్సరాలలో వందలాది బడా బాబులు కబ్జా చేశారన్నమాట నిజం. దాని ఫలితంగా అనేక మంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట నిజం. మూసీ పరివాహక ప్రాంతంలో ఎప్పుడు వరదొస్తే వాళ్ళు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని ఏ అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయాలనో భయభ్రాంతుల్లో సామాన్య ప్రజలు నివసిస్తున్నమాట నిజం. ఈనాడు రాజకీయాల కోసం, ఓట్ల కోసం మాయ మాటలతో వారు అధికారంలో ఉన్ననాడు ఏవైతే స్టేట్మెంట్లు ఇచ్చారో ఆనాడు ఎంఐయుడి మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక వేదికల మీద అనేక మంది అఫీషియల్స్ సమక్షంలో ఎవరు ఇళ్లున్నా బుల్డోజ్ చేయండి అని చెప్పిన ఆ పెద్ద మనిషి, ఆనాటి ఆ ప్రభుత్వం ఈనాడు ఇందిరమ్మ